మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీ మీద నియంత్రణ ఉంటుంది, అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఆ దేశానికి సంబంధించిన సాంకేతిక ఇంజనీర్లు పని నాణ్యత కావచ్చు, పని ప్లానింగ్ కావచ్చు, రిడిజైన్ పేరు ఇష్టం ఉన్నట్టు మానస పుత్రిక, ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇవాళ బొందల గడ్డ ప్రాజెక్టు నిర్మాణం అయినాడు. హరీష్ రావు రాత్రికి రాత్రి లుంగి కట్టి పట్టుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టు పోయి కాళేశ్వరరావు అని ఇంకేమో పేరు మరి అపర భగీరథుడు అని పొగిడినాడు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి వందల బస్సులు నేర్చి దావతుల నుంచి ప్రాజెక్టు సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ హానరేబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వం లోపల ఫ్లైట్ లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేంది వీళ్ళంతా? ఏం పీకడానికి పోయినారు? ఆయన అడిగినా మమ్మల్ని అడిగారు పీకడానికి పోయినారు అని. మేమేం పీకడానికి పోయినా మీరేం పీకడానికి పోతున్నారు? నేను నేర్చుకున్నది కాదే భాష. స్కూల్లో మాకు ఇట్లా నేర్పలే. పొలిటికల్ స్కూల్గా సరిపడి ఇట్లా అయిపోయింది భాష పూర్తిగా. ఈ మధ్య అయితే ఇంకా చూస్తారు కదా, కనీసం ఆఖరికి అమ్మ పుట్టుక గురించి మాట్లాడే విధవలు అయిపోయారు ఇక్కడ ఒక్కొక్కరు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు. అందరికీ తల్లి ఉంటే తల్లి పుట్టింది కూడా వాళ్ళ సొంత తల్లి పుట్టింది కూడా నరసచ్చి చెప్పేదాకా ఆ తల్లికి కొడుకు తెలియని పరిస్థితిలో మాట్లాడితే కర్మ ఏం చేస్తాం. కానీ సో ఈరోజు ఏ బొందలగడ్డ చూడవేండ్రు. ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రం లోపల అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రి, పవన్ కుమార్ బన్సాల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి భవన్ లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పార్లమెంట్ సభ్యులంగా 152కు సంబంధించి చర్చలు జరిగినాయి. భూ సేకరణకు సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి. కరస్పాండెంట్ ఎట్లయినా ఆ రాష్ట్రం మా భూ నష్టం పోతే అంటే మనకు భూ నష్టం కట్టిస్తామని చెప్పాలి. సడన్ గా పోయి మీ అందరికీ తెలిసేది గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఏం జరిగిందో మొత్తానికి రిడిజైన్ పేరు మీద మన రాష్ట్రానికి సంబంధించి జరిగినాయని మీకు తెలుసు. ఇవాళ నేను ఒకటే 2-3 ప్రశ్నలు. ఒకటేమో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ నుంచి ఎందుకు మీరు లోన్ తీసుకొని 3% వడ్డీతోటి నాణ్యతగా వాళ్ళ పర్యవేక్షణలో ఎందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు? రింగ్ రోడ్ వాళ్ళు రెడీ ఉన్నప్పుడు. రెండవది, మీరు ఆనాడు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి నీటి లభ్యతకు సంబంధించి తమ్మడి హట్టిని ప్రతిపాదన చేస్తే దానికి సంబంధం లేకుండా 3 బ్యారేజీల పేరు మీద ఎత్తిపోసే విధంగా గ్రావిటీ వాటర్ వచ్చేటువంటిది వదిలిపెట్టి దీనికి ఏ సాంకేతికత అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు? ప్రతిపక్షాలకు లేకున్నటువంటి అవకాశం ఉండే రిడిజైన్ పేరు మీద. రిడిజైన్ రూపకర్త ఏం చేయని చెప్పాడు. మొన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు జరిగినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అందరూ ఇంజనీర్ శాఖ అధికారులు స్పష్టంగా ఈ విధానాన్ని వ్యతిరేకించినాడు. సో ఇదంతా కూడా ఒక చరిత్ర. దాని మీద ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఒక పిల్లలు కుంగిపోతే ఏమవుతుందన్నా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిపాలన విధానం కావచ్చు ప్రజలకు అర్థమైంది. దాన్ని మార్పు చేసుకుంటూ మెల్లమెల్లగా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ఇప్పటికే అటు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, నిన్న గ్యాస్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, రేపు రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్ని కూడా చేయబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ల ఆందోళనతో గురై ఉనికి ఉంటుందో ఉండదో అనేటువంటి మాట మీద మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఎన్ని సందర్శనలు చేసినా మానస పుత్రిక సంబంధించి మేము పిటిషన్ వేసే అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు జరిగితే ఇక్కడ కుట్రకోణం దాగిందని పిటిషన్లు ఇచ్చారు మీరు చెప్పిన అధికారులు. అంత ప్రాజెక్టులకు పోయి రక్షణ కవచంలో ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గరకు పోయి ఎవరు కుట్ర చేస్తారు? ఇలా పోయి ఏం చెప్తారు? మీరైనా మేము ప్రభుత్వం తరఫున ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికమైన మేము మళ్ళా పొలిటికల్ డిసిషన్స్ తీసుకోవడం సమస్య కాదు. దీన్ని